ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ ప్రాస్పారిటీ అనండి. ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ ప్రాస్పారిటీ, ఫలభరితమైనటువంటి అభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా. అభివృద్ధి, క్షేమము ఇక్కడున్న బిడ్డలకు దేవుడు ఇవ్వబోతుండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచండి. అభివృద్ధి, క్షేమము. పక్కనున్న వారికి చెప్పండి, అభివృద్ధి రాబోతుందని చెప్పండి. ఆ అభివృద్ధిలో నీకు క్షేమం ఉండబోతుందని చెప్పండి. మనము అభివృద్ధిని చూస్తాము కానీ క్షేమాన్ని చూడము, క్షేమము చూస్తాము అభివృద్ధిని చూడము. ఎవరన్నా బస్సు నుండి ఇంటికి వచ్చినప్పుడు, ప్రయాణములో ఇంటికి వచ్చినప్పుడు మన గెస్టులు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, బాగున్నారా, క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు. ఒకవేళ మొహమాటానికి, ఇబ్బందికి బాగలేము అనకపోయినా ఫస్ట్ ఏమంటారో తెలుసా? బాగున్నామండి అంటారు, క్షేమంగానే ఉన్నామండి అంటారు. తర్వాత రాను 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 వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులు తెలియజేస్తూ ఉంటారు. క్షేమములో అభివృద్ధి ఉండాలి. ఆమేన్. అభివృద్ధిలో క్షేమం ఉండాలి. ఆమేన్. ఇవి రెండు ఎక్కడ దొరుకుతాయి అనంటే ప్రభువైన యేసు క్రీస్తులో దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదవండి సిస్టర్. 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఇప్పుడు నా వైపు చూడండి. ఎఫ్రాతాలలో ఏముండాలట? క్షేమము, అభివృద్ధి. బెత్లెహేములో ఏముండాలంటుండు దేవుడు? ఖ్యాతి ఉండాలని చెప్తున్నాడు. ఇటు నా వైపు చూడాలి. ఎఫ్రాతాలలో దేవుని వాక్యము సెలవిస్తుంది క్షేమాభివృద్ధి ఉండాలి. బెత్లెహేములో ఖ్యాతి ఉండునుగాక అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంటిన్యూ చేయండి సిస్టర్, కంటిన్యూ చేయండి. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. ఆమేన్. రూతు కుటుంబం అంటే ఎట్లా ఉండునుగాక అని పలికిరట? యూదా తామారు కనినటువంటి వాళ్ళ కుమారుడు ఎవరో చెప్తారా? యూదా తామారు కోడలు కలిసి ఒక కుమారుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చారు. ఎవరో చెప్తారా? రూతు యొక్క కుటుంబము పెరేసు కుటుంబము వలె ఉండబోతుందంట. ఆమేన్, ఉన్నది. ఆమేన్. ఈరోజు నేను చెప్తాను, మన కుటుంబాలు పెరేసు కుటుంబాల్లాగా ఉండాలి. ఆమేన్ అనండి, హల్లెలూయా. రూతు అధ్యాయంలో చూస్తే రూతుకు మంచి లేదు. ఆమేన్ అనండి. రూతుకు ఎక్కడ చూసినా ఫలభరితమైన జీవితము లేదు. ఎండిపోయిన జీవితం, శపితమైన జీవితం, పనికిరాని జీవితం, ఎవరు ఆదరించలేని జీవితం, ఎవరు ఇష్టపడని జీవితం. రూతును బెత్లెహేముకు నడిపించింది ఎవరో తెలుసా? ఎవరండి? రూతును బెత్లెహేముకు నడిపించింది ఎవరు? నయోమి. మీకు 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను. నయోమి, ఎలిమెలెకు ఇద్దరు భార్యాభర్తలుగా ఉండి వారు బెత్లెహేము ఎఫ్రాతీయుల యూదా ఆ యొక్క గోత్రము నుండి వారు ఆ దేశములో బెత్లెహేములో గ్రామములో కరువు ఉందని మోయాబు దేశానికి వెళ్తే, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఎలిమెలెకు చనిపోయాడు. ఎలిమెలెకు చనిపోయాక నయోమి ఏమన్నా గ్రహించింది అంటే గ్రహించకుండా అక్కడ భర్త చనిపోయాక మహన్లోను కిల్యోను 2 కుమారులకి
ఆ మోయాబి దేశస్థురాలైనటువంటి రూతును ఓర్పాను ఇచ్చి కుమారులకు వివాహము చేసింది. భర్తను బొడగొట్టుకున్నప్పుడు నేను తప్పు చేశానని గ్రహించలేదు. చివరికి పెళ్ళయి 10 సంవత్సరాలు అయ్యాక కుమారులు కూడా చనిపోయారు. అక్కడ లేఖనం రాయబడింది. అప్పుడు ఆమె జీవితం అంతా చేదుగా మిగిల్చబడుతుంటే ఓర్పాకి రూతుకు చెప్పింది ఏమనో తెలుసా? అమ్మా, నా కుమార్తెలారా, నేనింకా కుమారుని కనలేని స్థితిలో ఉన్నాను. మీరు మీ ఇళ్ళకు వెళ్ళి ఏం చేయండి? పెళ్ళిళ్ళు చేసుకోండి, మంచి సుఖవంతమైన జీవితాన్ని మీరు జీవించండి అంటే ఓర్ప వచ్చింది. అత్తను ముద్దు పెట్టుకొని, చక్కటి సమాధానం ఇచ్చావత్త, నాకు ఇంకో లైఫ్ ఇచ్చావక్క అత్త, నేను నిజమే మళ్ళీ నా తల్లిగారింటికి వెళ్ళి ఇంకో వివాహాన్ని చేసుకొని నా లైఫ్ నేను కొనసాగిస్తాను అంది. కానీ రూతు గారు వచ్చి నయోమితో ఏమంటుందో తెలుసా? 1వ అధ్యాయం 19వ వచనం. మనకు అందరికి ఎవరు తీయకూడదండి, నేను త్వరగా చెప్తాను. నేను నీ వెంబడి రావద్దనియు, నేను నువ్వున్న చోటనే నేనుంటా, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నిన్నే వెంబడిస్తా, నీ దేవుణ్ణే నేను కొలుస్తా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చెయ్యదు అని. ఇద్దరు మరి ఎప్పుడైతే రూతు ఆ డిసిషన్ తీసుకుందో, ఆ నిర్ణయం తీసుకుందో, ఇద్దరు నడవడం ప్రారంభించారు బెత్లెహేం వరకు. రూతు, నయోమి, అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి నడిచారండి. ఇద్దరు విడోసేనండి. భర్త లేనటువంటి స్త్రీలు, మగదిక్కు లేనటువంటి స్త్రీలు, ఏ ఆధారము లేనటువంటి స్త్రీలు, ఎక్కడ పోషణ లేనటువంటి స్త్రీలు, ఎండిపోయిన స్త్రీలు, ఎండిపోయి అసహించుకుంటున్నటువంటి స్త్రీలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి, ఎండిపోయినాయి. మా ప్రార్థనలు మేము చేస్తున్నాము, జవాబు లేదు, ఎండిపోయి ఉన్నాము. స్వస్థతలు లేవు, ఎండిపోయి ఉన్నాము. అద్భుతాలు లేవు, ఎండిపోయి ఉన్నాము. ఏది మాకు దిక్కు అంటూ లేని స్థితిలో ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావు. నీతోనే దేవుడు మాట్లాడబోతుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచ. ఈ ఎండిపోయిన స్త్రీలు, పనికిరాని స్త్రీలు, ఏ దిక్కు లేని స్త్రీలు బెత్లెహేములో అడుగు పెట్టారు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు బెత్లెహేములో అడుగుపెట్టినటువంటి ఈ 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఎఫ్రతాలో నీకు అభివృద్ధి, క్షేమము. నీకు బెత్లెహేముకు పోయినావు కదా, ఖ్యాతిని నేను తీసుకురాబోతున్నాను. మోయాబిలో ఉన్నప్పుడు ఎండిపోయారమ్మా. మోయాబిలో ఉన్నప్పుడు ఫలభరితమైన జీవితము లేదు. ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చారో ఖ్యాతిని తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచండి. ఖ్యాతి ఎక్కడికి వస్తే వచ్చిందో తెలుసా? బెత్లెహేములో అడుగు పెట్టాక ఖ్యాతి వస్తూనే వస్తుంది. మార్గము తెరవబడింది. ఆమేన్. మన జీవితాలు ఎండిపోవడానికి, అసహించుకోవడానికి, అవమాన పాలు కావడానికి, ఎవరు ఇష్టపడకుండా ఉండడానికి కారణం ఏంటిదో తెలుసా? ఒక్కొక్కసారి మన నడవడికతో మనం వెళ్ళిపోతాం, మన ఆలోచనతో మనం వెళ్ళిపోతాం, మన స్వంత జ్ఞానముతో మనం వెళ్ళిపోతాం. అందుకే ఎలిమిలేకు నయోమి చేసిన స్వంత నడవడిని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారే కానీ తిరిగి వస్తున్నప్పుడు రూతు వస్తుందని నయోమి అనుకోలేదు. దేవుని బిడ్డ, నయోమి శపితమైన జనాంగము. రూతు శపితమైన జనాంగం. మోయాబీలు అంటే దేవుడు ఇష్టం లేనిది, శపించబడినటువంటి జనాంగము బెత్లెహేములో అడుగుపెట్టింది. బెత్లెహేము అంటే అర్థం ఏంటిదో తెలుసా? దేవుని ఇల్లు. ఆమేన్. మన దేవుడు ఇల్లు ఏంటిదో తెలుసా? పరలోకం. పరలోకములో నువ్వు ప్రార్థనతో నువ్వు మొరపెట్టుతుంటే
నీ జీవితము ఎండిపోయి ఉందేమో, క్షమించలేని జీవితం ఉందేమో, పనికిరాని జీవితం ఉందేమో, ఫలించలేనటువంటి నేలగా ఉందేమో, ఆశీర్వాదము లేనటువంటి జీవితం ఉందేమో. నేను చెప్తున్నాను, రూతును దేవుడు ఎట్లా లేవనెత్తాడో మీ కుటుంబాలను లేవనెత్తబోతుండు. పేరేసు కుటుంబం లాగా ఉండబోతుంది. పక్కనున్న వారికి చెప్పండి, పేరేసు కుటుంబం కాబోతుందని చెప్పండి. నా కుటుంబం పేరేసు కుటుంబం కాబోతుంది. ఈ పేరు మీరు ఎక్కడా వినలేదు, ఈరోజు మీరు వినబోతున్నారు. అందుకే మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే రూతు బెత్లెహేంలో అడుగుపెట్టిందో, శపితమైన దానిలో నుండి ఆశీర్వాదములు అడుగుపెట్టింది. ఆమేన్. ఎండిపోయిన దాంట్లో నువ్వు ఉన్నావేమో, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీవు బ్లెస్సింగ్లో అడుగు పెట్టబోతున్నావు, ఆశీర్వాదములో అడుగు పెట్టబోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే రూతు బెత్లెహేంలో అడుగు పెట్టాక మీకు 4 మాటలు చెప్పి నేను ముగించేస్తా. ఏంటిదో తెలుసా? రూతు బెత్లెహేంలో అడుగు పెట్టాక మొట్టమొదటిగా చేసిన పని ఏంటిదో తెలుసా? ఈ 4 క్రియలు చేయండి, మీకు వృద్ధి కలగబోతుంది. ఆమేనండి. క్షేమము కలగబోతుంది, ప్రాస్పారిటీని చూడబోతున్నారు. ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని ఏరియాలలో దేవుడు మార్గాలు తెరవబోతుండు. హల్లెలూయా. పక్కనున్న వారు నిద్రపోతే హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. పక్కనున్న వారు ఎవరైనా నిద్రపోతున్నారా? దేవుని వాక్యం వినండి, శ్రద్ధగా వినండి. దేవుడు మిమ్మల్ని ఒక అభివృద్ధిలోనికి నడిపించబోతుండు. క్షేమము లేని నీ బ్రతుకులోనికి, క్షేమము లేని నీ జీవితములోనికి, క్షేమములోనికి నడిపించబోతుండు. ఎక్కడ నువ్వు ఉంటే క్షేమమో, భద్రమో, కాపుదలను ఆ మార్గములో నేను నడిపించబోతుండు. హల్లెలూయా. బెత్లెహేములో అడుగుపెట్టిన రూతు మొట్టమొదటి చేసిన పని ఏంటిదో తెలుసా? తన్ను తాను ప్రత్యేకించుకుంది. ఏం చేసింది? ప్రత్యేకించుకుందండి. ఆమె మోయాబీరాలు, దేవుని ఎరగని అన్యురాలు. కానీ బెత్లెహేముకు వచ్చాక ప్రత్యేకపరుచుకుంది. ఏ విషయంలో? తన కట్టడాలను చూస్తే, తల మొదలుకొని అరికాల వరకు చూస్తే, ఆమె ఆహార అలవాట్లు కావచ్చండి, ఆమెకున్నటువంటి వస్త్రధారణ కావచ్చండి, ఆమె ఇంతకు ముందు ఏమి అన్యులను పూజించే, దేవతలను పూజించే అవన్నిటిలో నుండి ఏమైపోయిందో తెలుసా? ప్రత్యేకపరుచుకుంది. నయోమి దేవుణ్ణి పూజించడానికి, నయోమి దేవుణ్ణి హత్తుకొనడానికి ఒక ప్రత్యేకతలోనికి వచ్చింది. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. మీకు ఒక మాట చెప్తాను. అబ్రహాము విగ్రహారాధికుడు. ఆమెనందామా? రూతు మోయాబీరాలు విగ్రహారాధికురాలి. ఆమేన్. కానీ అబ్రహామును విగ్రహాల నుండి, నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ బంధువులను అందరిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోతే నిన్ను బ్లెస్ చేస్తా అన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వెళ్ళాడో తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ రూతు అన్యురాలు, విగ్రహారాధన, మోయాబీరాలు. కానీ రూతుకి ఎవ్వరు చెప్పలేదు నీ దేవుణ్ణి విడిచిపెట్టు అని. ఆమేన్. నీ విగ్రహారాధన విడిచిపెట్టని ఎవరు చెప్పలేదు. కానీ అత్తలో ఉన్న దేవుణ్ణి ఆమె ఏం చేసిందో తెలుసా? వెంబడిస్తూ వెళ్ళింది. హల్లెలూయా. నిన్ను ప్రత్యేకించుకోమని ఎవరు చెప్పనవసరం లేదు. ఎవరు చెప్పాలో తెలుసా? నువ్వు వెంబడిస్తున్న యేసయ్య నిన్ను ప్రత్యేకించుకో అని చెప్పబోతుండు. హల్లెలూయా. నిన్ను ప్రత్యేకించుకొని ఎవరు చెప్పాలి? నీ తల్లిదండ్రులు చెప్పరు, నీ అక్క చెల్లెలు చెప్పరు, తోబుట్టులు చెప్పరు, నీ భర్త చెప్పడు. అమ్మా, మనం క్రైస్తవులము, బట్టు పెట్టదు, క్రైస్తవులము అన్యుల్లో పాలు పంపులు కలగద్దు, క్రైస్తవులము అన్యులను పెళ్లి చేసుకోవద్దు అని నీ ఇంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు. దేవుని వైపు నువ్వు చూస్తుంటేనంట, దేవుణ్ణి నువ్వు అత్తుకుంటేనంట, నీకు దేవుడు వెంబడిస్తున్న యేసయ్య వాక్యము ద్వారా నిన్ను ప్రత్యేకపరుస్తాడట.
అబ్రహాముకి చెప్పి ప్రత్యేకపరిచిండు, రూతుకు చెప్పలేదండి. రూతు అత్తలో ఉన్న దేవుణ్ణి చూసి ప్రత్యేకపరుచుకుంది. హల్లెలూయా. అందుకే ఆమె ఎండిపోతుంది అనుకుంది, భర్తే లేడు, ఇంకా మాకు వివాహాలే లేవు, మాకు ఏమీ లేవు, కానీ నా జీవితం చిగురిస్తుందని ఆమె అనుకోకుండానే, ఊహించకుండానే దేవుని కార్యము మొదలయ్యింది. హల్లెలూయా. నువ్వు అనుకోని రీతిలో, నువ్వు ఊహించని రీతిలో, నీ ఊహకు అందని రీతిలో దేవుని కార్యము జరగాలంటే నువ్వు ప్రత్యేకపరచుకో. దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. మనం ఈ లోకములో ఒక ప్రత్యేకమైన వారముగా, క్రిస్టియన్స్ అంటే, ఆత్మీయులు అంటే, విశ్వాసులు అంటే ఒక ప్రత్యేకమైన వారంగా ఉండాలి. అందరూ ఒకటే అన్న భావన రాకూడదు. కొందరు అంటారు, అమ్మో మేము క్రైస్తవులుగా మారాలంటే, యేసు ప్రభును తెలుసుకోవాలంటే ఏం చేయొద్దు, అబద్ధాలు ఆడద్దట, మా వల్ల కాదండి, మా వల్ల బూతులు తిట్టద్దటండి, మా వల్ల కాదండి. క్రిస్టియన్స్ ఏంటిది నీ ప్రత్యేకత? తెల్ల చీర కట్టడం ప్రత్యేకత కాదు, బైబుల్ పట్టుకొని పోవడం ప్రత్యేకత కాదు, తల స్నానం చేసి మంచిగా నీట్గా రెడీ అయ్యి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లో వెళ్తే అది ప్రత్యేకత కాదు. దేవుడు అడుగుతుంది, నీ కట్టుబాట్లలో ప్రత్యేకత ఉండాలి. క్రిస్టియన్స్ అంటేనే, చాలామంది నాతో అంటారు, క్రిస్టియన్గా యేసు ప్రభుని తెలుసుకొని మేము బ్రతకాలంటే మా వల్ల కాదంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న బలహీనతల నుండి విడుదల పొందరు. ఆ బలహీనతను వాళ్ళు చేయించలేకపోతారు. మీ దేవుడు సినిమాలు చూడొద్దంట కదండి, మీ దేవుడు బూతులు మాట్లాడొద్దంట కదండి, మేము అవి లేకుండా ఉండలేం. ప్రత్యేకంగా మనం ఉన్నప్పుడు దేవుడు తన నూతన ద్వారాలు తెరుస్తాడు. దేవుని బిడ్డల, ఎప్పుడైతే రూతు ప్రత్యేకించుకుందో, దేవుని బిడ్డలారా, ప్రత్యేకించుకున్న రూతు ఏం చేసిందో తెలుసా? ఆటోమేటిక్గా చిన్నగా ఏం చేస్తుందో తెలుసా? ఒక విశ్వాసములోనికి నడిపించబడ్డది. ఆమేన్. ఏ విశ్వాసము అంటే, అత్త ఒక మాట చెప్తుంది, నువ్వు ఎక్కడ పోయి పని చేస్తావు, మన ఇద్దరికి భోజనం కావాలంటే ఎక్కడ పోయి పని చేస్తావు, ఎక్కడెక్కడికో వెళ్ళొద్దు, నేను ఒక పేరు చెప్తా, ఆ పొలములోకి వెళ్ళు, అక్కడ పోయి నువ్వు వేరుకో అంటుంది. మోయాబి దేశము నుండి బెత్లెహేములో అడుగుపెట్టిన రూతును ఎవరు? మన నయోమి గారు చెప్తున్న మాట ఏంటిదో తెలుసా దేవుని బిడ్డ? ఏంటిదో తెలుసా? ఒక పని చేసే పనికర్తగా, పని మనిషిగా ఒకరింట్లో పని చెయ్యి. ఎవరన్నా ఒప్పుకుంటారా? కానీ రూతుకు తెలుసు ఏంటిదో తెలుసా? అత్త సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసు. అందుకే అత్త నోటి నుండి వచ్చిన మాటని విశ్వసించింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రత్యేకించుకుంది, రెండోది విశ్వసించింది, మూడోది ఏం చేసిందో తెలుసా? ప్రేమను చూపిస్తూ వచ్చింది. ఒకరింట్లో పని చేయని పనికర్తగా పెట్టినా, పనామెగా పెట్టినా, అత్త ఎడల ఏం కనపరిచిందో తెలుసా? ప్రేమను కనపరిచింది. క్రైస్తవుల్లో ఏం కనబడాలో తెలుసా? ప్రేమ కనబడాలి. డంబమైన ప్రేమలు మనకొద్దు, లోపల ప్రేమలు మనకొద్దు, ఏదో మనము ముక్కసూటి అయినటువంటి ప్రేమలు మనకొద్దు, ఏదో వారిని పొగడకపోతే, వారిని ఇష్టపడకపోతే, వారిని ఏంటిది అప్రిషియేట్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారన్న ప్రేమలు మనకొద్దు. ప్రేమ, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఏం చేస్తుందో తెలుసా? దోషాలను కప్పుతూ ఉంటుందంట. నీ అత్త ఎడల, నీ భర్త ఎడల, సంఘం ఎడల, విశ్వాసుల ఎడల ఏం చేయాలి? ప్రేమను ఏం చేయాలి? కప్పి పెడుతుంది. దోషాలను కప్పి పెడుతుంది, ఉన్న తప్పులను కప్పి పెడుతుంది, ఉన్నటువంటి పాపాలను కాదు, దయచేసి గమనించండి, తప్పులను, దోషాలను. ఎదుటివారు నీ మాట అన్నరేమో, 10 మందికి చెప్పుకొని, 10 మందితో మాట్లాడి, 10 మందితో హేళన చేసి, గొడవ చేసే ప్రేమ కాదు దేవుని బిడ్డల. అత్త చేసిన పనికి
రూతు ఏం చేస్తుందో తెలుసా? అత్త మాటలో, అత్త బాటలో, అత్త ఆ యొక్క వేసిన మార్గములో వెళ్ళింది, విశ్వసించింది, ప్రత్యేకపరుచుకుంది, అత్త ఎడల ప్రేమను కనపరిచిందంట. లాస్ట్కి ఏం దొరికిందో తెలుసా? ఆమె ప్రేమను కనపరిచి ప్రత్యేకించుకొని విశ్వసించినటువంటి ఆ రూతుకు ప్రేమతో ప్రయాస పడడానికి ముందుకెళ్ళింది. ఏం ప్రయాస తెలుసా? బోయాజు కాళ్ళ దగ్గర పోయి పడుకో అన్నది. ఏ స్త్రీ అయినా అట్లా చేస్తుందా అండి? ఏ స్త్రీ అయినా అట్లా చేస్తుందా? అత్త యొక్క అంతరంగాన్ని, హృదయము లోతుల్లోకి వెళ్ళింది ఎవరో తెలుసా? నయోమి యొక్క హృదయ లోతుల్లోనికి రూతు తెలుసుకొని బోయాజు పట్ల ఎలా ఉండాలో, బోయాజుకు నువ్వేం చేయాలో ప్రతిదీ అనువనువున ఒక్క మాట కూడా ఏం చేయలేదు తెలుసా? పక్కకు పెట్టలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? రూతు ప్రత్యేకపరుచుకుంది, రూతు అత్త మాటల యందు విశ్వాసం ఉంచింది, రూతు ప్రేమతో ముందుకెళ్ళింది, రూతు తన పడ్డ ప్రయాస వ్యర్థము కాలేదు. హల్లెలూయా. వీటిని జరిగించినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు ఏమన్నా తెలుసా? ఎప్పుడైతే రూతును బోయాజు వివాహం చేసుకున్నాడో ఆమె ప్రయాసకి దేవుడు ఫలితాన్ని ఇచ్చిండు. ఆమేన్. ఎప్పుడైతే ఫలితాన్ని ఇచ్చాడో అక్కడ ఉన్న ఊరి వారందరూ అంటారు ఏమన్నా తెలుసా? రూతును బోయాజును పట్టుకొని యూదా తామారు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సబ్జెక్టులోనికి వచ్చి, పెరేసు కుటుంబం లాగా ఉండాలి మనం. ఎటువంటి పెరేసు కుటుంబము అంటే రూతు చేసిన ఈ 4 లక్షణాలు మనం చేస్తుండాలి. విశ్వసించాలి, దేవుని మాటలను ప్రత్యేకపరుచుకోవాలి, మనల్ని మనం. దేవుడు చెప్తాడు అవిశ్వాస సంబంధమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. రోమా పత్రిక 14:13లో తెలియజేస్తుంది ఏమన్నది? అవిశ్వాసము కానిదేదో విశ్వాసము కానిదేదో ఏంటిదట? పాపమంట. విశ్వాస సంబంధముగా జీవించాలి. విశ్వాసము మన నరాలలో ఇంకిపోవాలి. దేవుడు చేస్తాడు అంటే చెప్పండి అంతే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండే దేవుడు కాదు. ఆమేనండి. కానీ ఇచ్చిన మాట నెరవేర్చకపోకుండా ఉంటుంది అంటే రూతు చేసినట్లుగా మనం చేయట్లేదు. లోకం కావాలి, దేవుడు కావాలి, బైబుల్ కావాలి, లోక ఆచారాలు కావాలి. రూతు మోయాబుని వదిలాక ఒక్కసారన్నా అత్తగా మూలలో మా విగ్రహాలను పెట్టుకొని పూజిస్తా అని చరిత్ర కూడా చెప్తలేదు. ఎంత అసలు ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఆచారాలు పద్ధతులు ఎన్నిట్లలో చంపివేయబడిందో తెలుసా? పనికిరాని శపితమైన ఆ జీవితములో నుండి ప్రత్యేకించుకుంది, దేవునికి సన్నిధానములోనికి వెళ్ళింది. ఎవరైతే దేవునికి దగ్గరగా వెళ్తారో నువ్వు విశ్వసించింది నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మన విశ్వాసానికి అవిశ్వాసము జోడవుతుందో, అవిశ్వాసము ఎప్పుడైతే మనకు ఎదురవుతుందో దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుని వాక్యం ఉంది, వాక్యముతో నువ్వు విశ్వాసంతో నువ్వు నింపబడాలి. వాక్యము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే జీవములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రూతులో ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు ప్రత్యేకించుకొని విశ్వసించి ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఎడల, విశ్వాసుల ఎడల, తర్వాత కుటుంబీకుల ఎడల, భర్త ఎడల, భార్య ఎడల, పిల్లల ఎడల, మీ కొలికి ఎడల కూడా విశ్వాసముతో ప్రేమతో మీ ప్రేమ కలిగిన కార్యాలను మీరు చేసినప్పుడు మీ ప్రయాస అనేది ప్రభునందు వ్యర్థము కానియడట. హల్లెలూయా.
దేవి నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే రూతు ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిందో అక్కడున్న ఊరి జనం ఏమంటున్నారో తెలుసా? పెరెసు కుటుంబం లాగుండబోతుందంట. పెరెసు కుటుంబం ఈరోజు మీకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, యూదా, నా వైపు చూడండి, 5 నిమిషాలలో ముగించారు. యూదా ఆదికాండం 38వ అధ్యాయం మీరు చదివినట్లయితే, ఇంటికి వెళ్ళాక చదవండి. యూదా తనకున్నటువంటి మరి ముగ్గురు కుమారులు ఏరు, ఓను, షేలా. గుర్తుపెట్టుకోండి, యూదాకి 3 కుమారులు. ఈ యూదా ఎవరయ్యా అనంటే యాకోబు యొక్క కుమారుడు. 12 మందిలో 3వ వాడు యూదా. యూదాకి పెళ్ళయ్యాక, వివాహం అయ్యాక 3 ఏను, ఓను, షేలా 3 కుమారులు. ఈ 3 కుమారులలో పెద్ద కుమారుడికి తామారునిచ్చి వివాహము చేస్తే, ఏను ఏం చేశాడో తెలుసా? ఏరు దేవుని దృష్టికి చెడ్డగా ప్రవర్తించడంతో దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు యూదా మామ కదా తామారుకి, యూదా అనుకుంటున్నాడు తనకు 2వ కొడుకుతో, మీ అన్న ధర్మాన్ని నువ్వు జరిగించు అంటే, పాత నిబంధన కాలములో అన్న భార్య చనిపోతే మరిది ఖచ్చితంగా చేసుకోవాలి. మరిది ఉంటే, వివాహానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా చెయ్యాలి. అది పాత నిబంధన ధర్మశాస్త్రము. మీ అన్న భార్యకి, వదినకి నువ్వు ధర్మము చెయ్యి అంటే ఓనును ఇచ్చి వివాహము చేశాడు. ఆయన కూడా ఏరులాగా ఏం చేస్తాడో తెలుసా? యెహోవా దృష్టికి చెడు చేస్తే దేవుని కోపం వచ్చింది. దేవుడు ఆయనను కూడా తీసేసుకున్నాడు. యూదాకు ఒక్కటి అర్థమైంది, ఏంటిదో తెలుసా? అయ్యో, నా పెద్ద కుమారుడు చనిపోయాడు, 2వ కుమారుడు 3వ వాడు ఉన్నాడు షేలాకిచ్చి తామారుకు చెయ్యాలి. కానీ ఈయనకు కూడా ఇస్తే ఈ కుమారుడు కూడా పోయి నేను గొడ్రాలి వాడిగా ఉంటాను, పిల్లలు లేనివాడిగా, పిల్లలు పోగొట్టుకున్న వాడిగా నేను ఉంటాను అనుకొని షేలాను పక్కన పెట్టి తామారుతో అంటాడు, మీ యొక్క తల్లిగారింటికి వెళ్ళు, వీడికి వివాహ దినములు వచ్చినప్పుడు నేను వీడికి నీతో పెళ్లి చేస్తా అని చెప్తాడు. మాట ఇచ్చాడు యూదా, వివాహము చెయ్యాలి యూదా గారు. కానీ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఆమె తామారు తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. యూదాకున్న భార్య చనిపోయింది. చనిపోయాక ఆయన కొన్ని దినాలకి మరి గొర్రెల బొచ్చు కత్తిరియడానికి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక స్త్రీతో మరి పాపము చెయ్యాలన్న కోరిక ఆయన పుడితే, ఆమె తామారుకు జ్ఞాపకం వచ్చింది. ఏంటిదో తెలుసా? మా మామ ఇస్తానని పెళ్లి చేస్తానన్నాడు, చెయ్యలేదు. ఈయన మాట తప్పుతుండు, నేను మాట తప్పను అనుకుంది. ఆమేన్. ఆమె వేశ్య రూపములో ఆమె ఒక అందగత్తెలాగా రెడైపోయి యూదాతో వ్యభిచారము, బైబుల్ ప్రకారము చూస్తే మామతో పాపం చేసినటువంటి స్త్రీ తామారు. యూదా తన కోడలు అనుకోకుండానే పాపము చేసినటువంటి మామ. ఈమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయినాక మామగారికి తెలుస్తుంది, తామారు మీ కోడలు విధవరాలు కదా, ఎవరిని పెళ్లి చేసుకోకుండానే గర్భం వచ్చింది అని చెప్పగానే యూదాకి కోపం వచ్చి ఆమెను తీసుకొచ్చి, ఈ గర్భము చేసిన వాళ్ళను చెప్పు, వాళ్ళను నిన్ను కలిపి చంపుతాను అని చెప్తే, ఆమె ఆ పని జరిగిస్తున్నప్పుడు ఆయన దగ్గర కొన్ని గుర్తులు తీసుకుంటుంది యూదా దగ్గర. అప్పుడు ఆమె అంటది కదా, ఎంత జ్ఞానం ఉందో చూడండి తామారుకు. ఆమె అంటది, ఈ గుర్తులు ఇవిచ్చిన వాళ్ళు ఎవరో నువ్వు గుర్తుబట్టి నువ్వే తీసుకురా అంటే, ఆయన ఆ ఇచ్చినటువంటి తాడు కర్రను, ఆ ఎర్ర తాడు కర్రను అవన్నీ ఇచ్చినప్పుడు, ఇవి నేనే ఇచ్చాను, నేనే నా కోడలితో పాపము చేశాను అని బాధపడి భయపడి ఆ దినము నుండి మళ్ళీ తామారును కూడినట్లుగా వ్యభిచారము చేసినట్లుగా బైబుల్ రాయలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? మామ కోడళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఒక శక్తివంతమైన మాట ఉంది సిస్టర్, చదవండి. 38వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయము
38వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండం. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన 26 సిస్టర్ 26 30వ అధ్యాయము 38వ అధ్యాయము. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమునందు కవలవారు ఆమె గర్భం మందుండిరి. ఆమె సిస్టర్ 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను, అక్కడ ఏమని రాయబడింది? ఆమె నాకంటే, గట్టిగా చదవండి, నీతిమంతురాలు. ఆమె నాకంటే, అది చదవండి సిస్టర్. ఆమె నాకంటే నీతిమంతురాలు. అందరం కలిసి చదువు. 1 2 3 స్టార్ట్. ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆమేన్. అసలు తామారు చేసింది పాపమే కదా? మామతో వెళ్ళడం పాపమేనా కాదా? ఒప్పుకోండి, పాపమే. కానీ యూదా ఏం సంబోధిస్తున్నాడో తెలుసా? ఈమె నాకంటే అంటున్నాడు, నాకంటే నీతిమంతురాలు. అర్థం ఏంటిదో తెలుసా? నేను మాటిచ్చా నా కుమారుడికి ఇస్తాను అని. నేను మాట తప్పిన అవినీతుణ్ణి. కానీ ఆమె మాట జరిగించుకుంది. ఏంటిదో తెలుసా? యూదా వంశము నుండి కుమారుడు బయటికి రావాలని. ఆమేన్. ఇచ్చిన మాట నిలబెట్టింది ఎవరో తెలుసా? తామారు. ఇచ్చి మాట తప్పిపోయింది ఎవరో తెలుసా? తామారు గనక ఆ పని చెయ్యకపోతే మీరు నమ్ముతారో లేదో దేవుని బిడ్డలారా, ఈరోజు యూదా గోత్రం ఉండేది కాదు. యూదా గోత్రము లేకపోతే రూతు వచ్చేది కాదు. రూతు లేకపోతే యేసు ప్రభు వారు వచ్చేవారు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అంటా ఉన్నాను, ప్రత్యేకించుకుంటున్నావు. అప్పుడప్పుడు అవినీతి మంతురాలు ఉంటున్నావేమో, విశ్వసిస్తున్నావు, అప్పుడప్పుడు అవిశ్వాసంలో పడిపోతున్నామేమో. ప్రేమ చూపించాలనుకుంటున్నావు, కోప కార్యాలు వస్తున్నాయేమో. ప్రయాసపడతారండి లోకములో. క్రీస్తు బయట ప్రయాసపడతారు. దేవుడు అంటున్నాడు, క్రీస్తులో పడిన ప్రయాస, క్రీస్తులో పడు ప్రయాస. మందిరాన్ని ఎగ్గొట్టి నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, నేను చెప్తున్నాను, బిల్డింగ్లు కడతావేమో కానీ అప్పుల పాలవుతావు. ఆమేనండి. మందిరానికి రాకుండా, మీ యొక్క దశభాగాలు దేవుడికి ఇవ్వకుండా నేను దీవించబడుతున్నాను అంటే నువ్వు అవిమంతురాలివి, అవినీతివి. గుర్తుపెట్టుకోండి. యూదా చెప్పిన మాట ప్రకారం షేలాకి ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఆమె చేసిన కార్యాన్ని బట్టి నువ్వు నాకంటే నీతిమంతురాలివి. ఆమె కడుపులో నుండి ఎవరొచ్చారో తెలుసా? మీరు పై వచనాలు చదువుకుంటూ పోతే మొదటి కుమారుడు పేరెసు వచ్చిండు, రెండో కుమారుడు జెరహు వచ్చిండు. హల్లెలూయా. పేరెసు యూదా వంశానికి నాయకుడయ్యాడు. హల్లెలూయా. అవినీతి ఉంటే మనము రూలింగ్ చెయ్యలేము. ఆమేనండి. నీతిగా ఉండడానికి బ్రతకండి. నీతిమంతులము. యేసయ్య రక్తము గార్చిన రక్తము వలన మనము నీతిమంతుల జాబితాలో ఉంటున్నాం. కానీ హబక్కు 2:6 సెలవిస్తుంది, విశ్వాసము వలన. కంటిన్యూ చేయాలండి. విశ్వాసము వలన నీతిమంతులు విశ్వాసము మూలంగా బ్రతుకుతారు. ఈరోజు నేను పక్కనున్న వారిని అందరినీ మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డనాడు, ప్రతి దినము నువ్వు విశ్వాసముతో బ్రతుకుతున్నావు. నీకు ఎదురవుతున్న ఆటుపోటులు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఏం దేవుడండి? సమస్య తీసివేస్తే దేవుడా? సమస్య తీసివేయకపోతే దేవుడు కాదా? నీ కష్టం తీసివేస్తే దేవుడా? నీ కష్టం తీసివేయకపోతే దేవుడు కాదా?
నీ కష్టం తీసివేసినా తీసివేయకపోయినా నువ్వు నష్టాల పాల వెళ్తున్నా షడ్రక్ మేషక్ అబేద్నగోల లాంటి విశ్వాసం నీకుండాలి. ఆమేన్. అప్పుడు నీవు విశ్వాసముతో బ్రతుకుతావు, విశ్వాసములో నీ పోరాటములో విజయాన్ని చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రూతు ఏం చేసిందంటే, ఈ 4 బొందుకున్నామే తామారు కడుపులో నుండి వచ్చిన పెరేసు కుటుంబం అని ఆమె నీతి మంతురాలిగా చేసింది. ఈమె రూతు కూడా మోయాబి దేశము నుండి ఎప్పుడైతే బెత్లెహేములో అడుగు పెట్టిందో నీతి మంతుల జాబితాలలోనికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎఫ్రతాలో నీవు అభివృద్ధి నొందుదువుగాక, క్షేమము పొందుదువుగాక. అర్థం ఏంటిది? ఎఫ్రతా అంటే అభివృద్ధి, ఫలింపు. బెత్లెహేము అంటే ఖ్యాతి. అంటే అన్ని అడుగుదొడుగులో, అన్ని అవమానాలలో, ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి పట్టుకొని ఉందండి. ఎవరో తెలుసా? రూతు. హల్లెలూయా. తామారు కూడా దేవుని మాటను జరిగించిందండి. హల్లెలూయా. అందుకే పెరేసు యూదా మరి గోత్రానికి నాయకుడుగా అయ్యాడు. 2వ మాట మీకు చెప్పనా? మీరు నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం మీరు ఇంటికి వెళ్ళాక చదివితే, పెరేసు వంశస్థులందరంట చాలా బలమైన వాళ్ళట. చప్పట్లు కొట్టి దేవుని నామమున ఈరోజు నేను అంటాను, మీ కుటుంబం ఏ కుటుంబమో తెలుసా? పెరేసు కుటుంబం. నాయకులుగా ఉండే కుటుంబం, సమస్య మీద రూలింగ్ చేసే కుటుంబం. నిన్ను బలమైన కుటుంబముగా చేయబోతుండు. కుమారుడి ద్వారా, కుమార్తె ద్వారా, నువ్వు ఎదుర్కొంటున్న పిల్లల ద్వారా, భర్త ద్వారా, సమస్య ద్వారా నీకు అపజయమేమో. విశ్వాసముచ్చు, ప్రేమతో ఉండు, ప్రయాసపడు. పెరేసులాగా బలంగా నిన్ను నిలబెట్టబోతుండు. పెరేసు కుటుంబం ఈరోజు విశ్వాసముతో నీ హృదయముతోటి, నీకున్న గుండెతోటి చెయ్యేసుకొని చెప్పు, ఈరోజు నా కుటుంబం పెరేసు కుటుంబం లాగా ఉండబోతుందని చెప్పు. ఈరోజు నా కుటుంబం పెరేసు కుటుంబం లాగా ఉండబోతుంది. బ్రదర్ కాలేబ్, దేవుడు, సిస్టర్ మీరు నిలబడండి, సిస్టర్ మీరు నిలబడండి. దేవుని ఆత్మలో ఉండి నేను చెప్తున్నాను, నేను పిలిచిన వాళ్ళు నిలబడండి. లతా సిస్టర్, జయా సిస్టర్, కాలేబ్ 2 చేతులు పైకెత్తండి. మీకు ఎన్ని పోరాటాలున్నా, ఎంత మీకున్నా దేవుని మాటకు లోబడి వస్తున్నారు. దేవుని మాటకు మీరు లోబడి వస్తున్నారు. దేవుని మాట సెలవిస్తుందేమన్నా తెలుసా? అభివృద్ధి, క్షేమమునిచ్చే దేవుడు ఉండబోతుండు. నీ యొక్క షాపులో దేవుడు ప్రాస్పారిటీని అనుగ్రహించబోతుండు. రిసీవ్ చేసుకో, ఆ మాటను రిసీవ్ చేసుకో. కొరత లేని ఆశీర్వాదము. సిస్టర్, నెక్స్ట్ ఇయర్ కంత దేవుడు నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులో బలమైన ద్వారం తెరవబోతుండు. బలవంతుడు కదలబోతుండు. అమ్మా, నీకు క్షేమమునివ్వబోతుండు. నదిలాగా రాబోతుంది. అలలో అవమానాలని కొట్టివేయబోతుండు. నీకెదురవుతున్న ప్రతి పోరాటములో దేవుడు సాతానుడి మీద భయంకరమైన పంచాన్ని విసరబోతుండు. రిసీవ్ చేసుకో దేవుని బిడ్డలారా, రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరెవరు మీ కుమార్తెల ద్వారా, కుమారుల ద్వారా, మా కుటుంబం నాకు వేదనకరంగా ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా కుటుంబం నాకు వేదనకరంగా ఉంది, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో పోరాటాన్ని నేను అనుభవిస్తున్నాను. నెమ్మది లేని జీవితాలకు నెమ్మదినిచ్చే దేవుడమ్మా. పెరేసు కుటుంబము ఈరోజు బైబిల్లో చెప్పుకోవడానికి ఎంత దీవెనకరంగా ఉందో తెలుసా? ఎంత ఆశీర్వాదకరంగా పెరేసు కుటుంబములో నుండి రూతు రావడానికి కారణం అమ్మా, తామారు చేసినటువంటి ఆ గొప్ప కార్యము మనం చెప్పుకోవడానికి ఒక రకమే, కానీ ఆమె నీతిమంతురాల జాబితాలో ఉంది. యేసు క్రీస్తు యొక్క వంశమాలిలో
పెరేసును మెన్షన్ చేయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం బలహీనమైన కుటుంబమేమో, ఎక్కడ బలహీనంగా ఉందో, ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ నువ్వు నిందించబడుతున్నావో దేవుని హస్తం కదలబోతుంది. రూతు ఎడల కదిలిన దేవుడే నీ ఎడల కదలబోతున్నాడు. రూతు ఎడల దేవుని యొక్క అభివృద్ధిని తీసుకొచ్చిన దేవుడే నీ ఎడల తీసుకురాబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఆయనను వెంబడించడం మర్చిపోవద్దు, ఆయనను హత్తుకోవడం మర్చిపోవద్దు, ఆయనను విశ్వసించడం మర్చిపోవద్దు. ఆయన యందు మనం ప్రయాస వ్యర్థము చేయొద్దు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎందులో ప్రయాస పడుతున్నావు? దేవునికి బయట ఉండి ప్రయాస పడుతున్నావు? ఎందులో ఉండి నువ్వు ప్రయాస పడుతున్నావు? దేవునిని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి, దేవుని ఆత్మను విడిచి నువ్వు ప్రయాస పడితే నీ ప్రయాసము వ్యర్థమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు ప్రయాసపడు. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధతలో నువ్వు ప్రయాసపడితే, అమ్మా, యోసేపును లేవనెత్తిన దేవుడే నిన్ను లేవనెత్తబోతుండు. పరిశుద్ధతను కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, ప్రయాసపడు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన పరిశుద్ధులకి, ఆయన విశ్వాసమును ఎవరైతే కడవరకు కాపాడుకుంటారో, ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు సహాయకుడిగా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు మీ ముందుంచబోతున్నాడు. దేవుని బిడ్డల, మీ ముందు దేవుని యొక్క అగ్ని నడవబోతుంది, అగ్ని నడవబోతుంది, అగ్ని నడవబోతుంది, అగ్ని నడవబోతుంది, అగ్ని నడవబోతుంది. రిసీవ్. బలహీనపరుస్తున్న ఆత్మ, బలహీనపరుస్తున్న ఆత్మ, విశ్వాసము, సడలని విశ్వాసం. ఆయననే అంటున్నాడు, నీవు నాకిష్టడవు, నాకిష్టడవు జాన్ బ్రదర్, నాకిష్టడవు, నా ప్రియమైన కుమారుడవు అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీ విశ్వాసములో, నీ అడుగులో నేను అడుగు వేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని వైపు చూద్దాం. రెండు మారలేని భర్తలు మారాలంటే నువ్వు ప్రత్యేకించుకో, విశ్వాసాన్ని విడువకు. దేవుడు కార్యము చేయబోతుండు, దేవుడు కార్యము చేయబోతుండు. విశ్వాసముతో దేవుని వైపు చూడు. అమ్మా, కనాను స్త్రీ వెంట పడిన రీతిగా ఆయన పాదాలు పట్టుకో. దేవుని బిడ్డ, ఆయన సన్నిధిని వేడు. నీకు అద్భుతము చేయకుండా ఉండలేని దేవుడు కాదు, ఆయన శక్తిని కనపరిచే దేవుడు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందరి ఎడల కృప చూపే దేవుడు అనంట. అందరి ఎడల ఆయన అద్భుతము చేసే దేవుడు ఉండబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వైపు చూడండి. దేవుడు అద్భుతము చేసే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. అమ్మా, నీకు అభివృద్ధి ఉండబోతుంది, నీకు క్షేమమునివ్వబోతుండు. నీ ఆత్మీయ జీవితములో క్షేమము, నీ ఆత్మీయ జీవితములో అభివృద్ధి, ప్రాస్పరిటీ దేవుడు రూతుకు ఇచ్చినట్లుగా నీకు ఇవ్వబోతుండు. పొందుకో యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. దేవుని శక్తి, దేవుని శక్తి నా ఆత్మలో మునిగి తేలే అనుభవం నీకు ఇవ్వబోతుండు. పొందుకో దేవుని ఆత్మ. ఓ రా బా 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 బా. బలమైన శక్తి. నీ అవమానాన్ని కొట్టివేసే దినములు రాబోతున్నవి. నీ అవమానమును కొట్టివేసే ఖ్యాతిని నేను ఇవ్వబోతున్నాను అంటుండు. ఖ్యాతిని నేను ఇవ్వబోతున్నాను.
మంచి పేరును నీకు ఇవ్వబోతున్నాను. దేవుని ఆత్మ నీకు నీడగా ఉండబోతుంది. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడే దేవుడు ఉండబోతుండు. నువ్వు పిలిస్తే పలకరించే దేవుడుగా ఉండబోతుండు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఓ పరిశుద్ధాత్మ శక్తి, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో రా బా 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 బా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవే నా ప్రాణము. ఒక్క నిమిషం. రూతు తన అత్తగారిని ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. దేవుని బిడ్డ, ఎవరైతే దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుని మీద సనుగులు సనగకుండా నువ్వు విశ్వాసంతో ఒక్కొక్క అడుగు వేస్తావో, ఎఫ్రతాలో క్షేమాభివృద్ధిని, బెత్లెహేములో ఖ్యాతిని ఉంచిన దేవుడు జెఫన్యా 3:20 ప్రకారము నువ్వు ఎక్కడ అవమానం పొందుతున్నావో, ఎక్కడ నీకు నిందలు ఎదురవుతున్నాయో, ఎక్కడ నీకు సంపాదన విషయములో నీరు గారిపోతుందో, దేవుడు అక్కడ ఖ్యాతిని, మంచి పేరును తీసుకురాబోతుండు. ఈ యొక్క నిర్ణయంలో నువ్వు కట్టుబట్టి ఉంటే, రూతును దీవించిన దేవుడు, పెరేసు కుటుంబం వంశములోనికి చేర్చిన దేవుడు నిన్ను, మన కుటుంబాలను ఒక బలమైన కుటుంబాలు, సాతానుడు భయపడి సాతాను యొక్క ఉచ్చులన్నీ తెగిపోయే ఆ బలమైన శక్తిని కుమ్మరించే ఆ బలమైన కుటుంబాలుగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు గనక, ప్రభువా నేనెక్కడ అవిశ్వాసంలోనికి వెళ్ళను, నేనెక్కడ అపనమ్మంలోనికి వెళ్ళను అని ఒక తీర్మానం తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. నువ్వు బలమైన విశ్వాసంతో నడిపించబడాలి. బలమైనటువంటి ఆత్మచేత నువ్వు నడిపించబడు. నీ కుమార్తె గురించి, నీ కుటుంబంలో ఎదురవుతున్న పోరాటము, నీ భారము నా మీద వేయమని మాట్లాడుతున్నాడు. చింత దేవుడు తొలగించబోతుండు. నువ్వు ఊహించని రీతిలో సాతానుడికి భయంకరమైనటువంటి మరి ఆ ఘోర అపజయాన్ని నువ్వు సాతాను మీద చూడబోతున్నావు. విజయశీలుడు నీ పక్షాన కదలబోతుండు. విశ్వాసముతో అడుగులు వేయి, విశ్వాసముతో అడుగులు వేయి, విశ్వాసముతో ఆత్మీయ జీవితంలో ప్రార్థన 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 ప్రార్థనతో నింపబడు దేవుని బిడ్డ, ప్రార్థనతో నింపబడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిని ముందుకు తీసుకురండి, ఒక్కొక్కరిని ముందుకు తీసుకురండి, ఒక్కొక్కరిని ముందుకు తీసుకురండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ఒక్కొక్కరు లైన్గా నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా ఈ బిడ్డను తాకండి, దేవా ఈ బిడ్డను మీరు తాకండి, నీ ఆత్మతో నింపండి. ప్రతి బలహీనుని క్రియలు, బలవంతుని క్రియలు, సాతాను బలవంతుని క్రియలు యేసు నామములో పటాపంచలైపోవునుగా. గాడ్ బ్లెస్ దమ్. దేవా ఈ బిడ్డను మీరు తాకుతున్నందుకు వందనాలు, ఈ బిడ్డను మీరు తాకుతున్నందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు పైకెత్తుతండి. దేవుని ఆత్మని మీదికి రాబోతుంది. స్థిరత్వం, స్థిరత్వం దేవుడు మాట్లాడుతావు. దేవుని ఆత్మలో ఉండు. మారు మనస్సు, మారు మనస్సు. రక్షణ అనుభవం కుటుంబంలో లేదు, మారినట్టుగా మారుతున్నారు కానీ మార్పులు లేని జీవితం అని నువ్వు పట్టుకో దేవుని బిడ్డ. విశ్వాసాన్ని పట్టుకో. విశ్వాసుడైన యేసు వాక్యాన్ని పట్టుకుంటే నువ్వు విజయము చూడబోతున్నావు. బిడ్డను ముట్టండి, ముట్టండి ప్రభువా. యేసు నామంలో దేవుని శక్తి దిగుతుంది. దేవుని బిడ్డ, దేవుని శక్తి ఈ బిడ్డను తాకునుగాక, ఈ బిడ్డను తాకునుగాక. యేసు నామములో రిసీవ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డను నింపండి, నీ ఆత్మతో నింపండి. బలమైన ఆత్మ దిగిరాబోతుంది, బలమైన ఆత్మ దిగిరాబోతుంది.
సాతాను యొక్క బలవంతుని క్రియలు బంధించే శక్తిని ఇవ్వబోతుండు. శరీర రుగ్మతల మీద దేవుడు శక్తిని ఇవ్వబోతుండు. రిసీవ్ చేసుకో దేవుని బిడ్డ. మార్పులు చూడబోతున్నావు, మార్పులు చూడబోతున్నావు. ప్రార్థనలో దేవుడు గడపమని దేవుడు మాట్లాడుతాను. మార్పులు కనిపించబడబోతున్నాయి. స్థితిలో మార్పులు, గతిలో మార్పులు, రక్షణ కార్యాలు చూడబోతున్నావు. రిసీవ్, రిసీవ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డను ముట్టండి, ముట్టండి, ముట్టండి. బలహీనమైతున్నావు దేవుని బిడ్డ, బలహీనమైతున్నావు. దేవుడు అంటా ఉన్నాడు, భయంకరమైనటువంటి ఊపిలోకి ఎక్కబోతున్నావు దేవుని బిడ్డ. సాతానుడు ఎన్నో వలలు వేస్తా ఉన్నాడు. సాతానుడు ఎన్నో వలలు నీ వైపుకు ఊరివడ్డబోతున్నాడు. దేవుని ఆత్మలో ఉండు, ప్రార్థనలో గడుపు. నీ యవ్వన జీవితము దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే నేను లేవనెత్తే దేవుడుగా ఉండబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నడిపించండి ప్రభువా. రూతులాగి బిడ్డని నడిపించండి. తన భర్త జీవితములో, తన అత్తగారి జీవితములో, తన యొక్క తల్లిగారి జీవితములో ఈ బిడ్డను దీవెనకరంగా పెట్టండి. దీవెన యేసు నామములో, నీ పేరుతోనే దేవుడు బలమైన దీవెనలు కుమ్మరించబోతుండు. ఆత్మీయంగా కట్టబడు దేవుని బిడ్డ. కుమార్తెను దీవించు, దీవించు యేసు నామంలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ బిడ్డను మీరు ముట్టండి, తాకండి. ప్రార్థనాత్మ, ప్రార్థనాత్మ. అమ్మా, సంఘానికి స్థిరంగా వెళ్ళేటువంటి ఒక మార్గము ఎన్నుకో దేవుని బిడ్డ. అటు ఇటు వెళ్ళేటువంటి మార్గాలను మానివేసి స్థిరంగా నిలబడే ఒక సేవకునికి అంటుకట్టబడే ప్రార్థనా మందిరములోనికి నువ్వు నాటబడితే నీ జీవితం వెలుగుమయంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డను ముట్టండి, ముట్టండి. నెమ్మదిని అయ్యా, సంతోషమును కలగజేసే కుటుంబముగా ప్రభువా, ప్రతి సమస్య నుండి అయ్యా విడుదల కలుగునుగాక. పిల్లల జీవితములో విడుదల, కుటుంబములో నెమ్మది యేసు నామములో కలుగునుగాక, కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బిడ్డను ముట్టండి. ఒక ప్రార్థనాత్మచేత నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మలో నువ్వు నింపబడితే మొరపెట్టే ఆత్మను దేవుడు ఇయ్యబోతుండు. విజ్ఞాపన చేసే ఆత్మ పరిస్థితులను మార్చివేయబోతుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులను, కుమార్తెను దీవించండి. ఈ ఆత్మచేత నింపమని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ బిడ్డను మీరు దీవించండి, ఈ బిడ్డను మీరు దీవించండి. అమ్మా, ఫలం, ఫలం, ఫలం నాకు కనబడబోతుంది. వెంబడించు, వెంబడించు. నీ అవసరతలో కాదు, దేవుని వైపు చూస్తే నూతన ద్వారం తెరవబడబోతుంది. రూతు అనుకోని రీతిగా నీ జీవితం ఉన్నతంగా నడిపించబడబోతుంది. ఒక ప్రత్యేకమైన లైఫ్ను పెట్టుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాస పడుతున్నావు కానీ ఫలితం కనబడలేకపోతుంది. క్రీస్తులో ఇంకా నువ్వు పడుతున్న ప్రయాసకి దేవుడు మార్గము తెరవనై ఉన్నాడు. ఒక ప్రత్యేకంగా జీవించు. థ్యాంక్ యూ లార్డ్. ఫుల్ అనాయింటింగ్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానముతో నింపండి, తెలివితో నింపండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, ఈ బిడ్డను మీరు ముట్టండి, ముట్టండి. దైవిక జ్ఞానం, దైవిక ఆత్మ, దైవికమైనటువంటి శక్తి ఈ బిడ్డను ఆవరించునుగాక, ఆవరించునుగాక, ఆవరించునుగాక. రిసీవ్ చేసుకో. ప్రతి బలహీనత మీద శక్తి దేవుడు ఇయ్యబోతుండు. రీ రా రా బా 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 బా. హాలేలో రోబో సేకేలా రా మా 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 మా. దేవా, ఈ బిడ్డను ముట్టండి, ముట్టండి ప్రభువా, తాకండి ప్రభువా. ప్రతి గర్భఫలము లేకుండా చేస్తున్న దుష్టుడి క్రియలను యేసు నామములో లయమైపోవునుగాక.
లయమైపోవునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ముట్టండి అయ్యా, కుటుంబంలో నెమ్మది దయచేయండి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ఈ బిడ్డను ముట్టండి, ముట్టండి, కుటుంబం కట్టబడునుగాక. బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రక్షణ దయచేయండి ప్రభువా,